చెప్పిండ్రు అక్కడ 130 కూడా రావు నీళ్ళని, అందువల్ల మేము ఇట్లా మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ కట్టి ఎల్లంపల్లికి తీసుకుపోతున్నాము అని డిపిఆర్లో పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. వేర్ ఈజ్ సీక్రెట్ ఇన్లా? ఈజ్ ఇట్ నాట్ సిన్సియర్? ఈజ్ ఇట్ నాట్ హానెస్ట్? మీరు సిన్సియర్ లేరు, హానెస్ట్ లేరు అంటే వీఆర్ ఓపెన్, వీఆర్ వెరీ మచ్ సిన్సియర్, వీఆర్ వెరీ మచ్ హానెస్ట్ టు గివ్ వాటర్ టు ద ఫార్మర్స్. నెక్స్ట్, ఇవి పర్మిషన్స్. మరి నిజంగా నీళ్లు మనం తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినాం. ఎందుకు మార్చినామో డిపిఆర్లో చెప్పినాం. చెప్పిన తర్వాతనే ఇన్ని అనుమతులు ఒక సంవత్సరంలో హైడ్రాలజీ 30/10/2017, ఇంటర్ స్టేట్ మ్యాటర్స్ 3/11/2017, కన్స్ట్రక్షన్ మెషినరీ 24 నవంబర్ 2017, ఇరిగేషన్ ప్లానింగ్ 11 మే 2018, కాస్ట్ అప్రైజల్ 1 మే 2018, సెంట్రల్ సాయిల్స్ 21 మే 2018, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ 24 నవంబర్ 2017, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ 21 నవంబర్ 2017, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ 30 జనవరి 2023, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ 14 జూన్ 2018. ఇన్ని 11 అనుమతులు మనం సాధించాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రెస్ట్ ఆఫ్ ద పర్మిషన్స్ ఈజ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇంత స్పష్టంగా కాళేశ్వరంకు అన్ని అనుమతులు, ఈ దేశంలో ఏ అనుమతులు అయితే తీసుకోవాలనో అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకోవడం జరిగింది. సో నిజంగా మనం సిన్సియర్ లేకపోతే ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అంటే ఎవరిని తప్పుపడుతుంది కమిషన్? కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతుందా? సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుపడుతుందా? ఎవరిని తప్పుపడుతున్నారు? బ్యూరోక్రాట్లను తప్పుపడుతున్నారా? అంటే రాజకీయమైనటువంటి దాంతో మీరు తప్పుపట్టుకుంటూ పోతే ఎవరి పరువు పోతుంది రేపు? ఇంతకంటే ఫ్యాక్ట్స్ ఏం కావాలి? మేము సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లేఖలు చూపించాను, ఉమాభారతి రాసిన లేఖ చూపించాను, మేము కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన కాళేశ్వరం డిపిఆర్ చూసాము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు అంత స్పష్టంగా ఉన్నాయి. వేర్ ఈజ్ ద ఫాల్ట్? ఎక్కడ డిస్హానెస్ట్ ఉంది? ఎక్కడ ఇన్సిన్సియర్ ఉన్నాము? ఈజ్ ఇట్ నాట్ ఓపెన్? ఇంత స్పష్టంగా కూడా మనం చెప్పాం. నెక్స్ట్, నౌ ఇది ఫస్ట్ టాపిక్. నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ టాపిక్. అంటే ఫస్ట్ టాపిక్ ఏంది? మీరు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంలో సిన్సియారిటీ లేదు అంటే వాట్ ఈజ్ అవర్ సిన్సియారిటీ, వాట్ ఈజ్ అవర్ హానెస్టీ ఐ హ్యావ్ షోన్. నౌ కమింగ్ టు ద సెకండ్ టాపిక్. ఇది మేడిగడ్డ బ్యారేజ్ను రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించారు. మీరు చాలా నిన్న చూసుంటారు. నిపుణుల కమిటీ వ్యతిరేకించింది, నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపట్టారు, నిపుణుల కమిటీ నివేదికను పక్కదో పట్టించారు అని పదే పదే చెప్పారు. ఇప్పుడు నేను చూపించే నిజాలు, నేను చూపించే డాక్యుమెంట్ చూపిస్తే మరి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తల ఎడబెట్టుకుంటారో నాకైతే తెలియదు. ఇది దిస్ ఈజ్ అఫీషియల్ డాక్యుమెంట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు షో. ఇది ఒక అఫీషియల్ డాక్యుమెంట్ని ఇవాళ మీ ముందు పెడతాను. చిన్నగా జయబాబు. సో మేడిగడ్డ బ్యారేజ్ మీద కేసీఆర్ గారు రిటైర్డ్ ఇంజనీర్లతో కమిటీ వేశారు. దాని మీద దిస్ ఇస్ ద రిపోర్ట్, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది ఫుల్ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో అసలు ఏం అడిగింది మనము? మేం చెప్పడం కదా, వాళ్ళే చెప్పిండ్రు. ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ ఆర్డర్డ్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టు ఎక్స్ప్లోర్ ద possibilities of constructing barrage on Godavari river near Medigadda to store about 5 TMC of water in river margin and to examine whether 160 TMC of water can be directly lifted and taken to Mid-Money reservoir. Medigadda barrage gatti akkadi nunchi neruga 160 TMC la neellanu Mid-Money తీసుకుపోవచ్చా అనే అంశాన్ని పరిశీలించమని చెప్పారు అనేది క్లియర్గా రిపోర్ట్లో రాశారు. కింద నెక్స్ట్ పారాగ్రాఫ్, ద సైట్ ఆఫ్ బ్యారేజ్ వాజ్ ఎగ్జామిన్డ్ డ్యూరింగ్ ద ఏరియల్ సర్వే అండ్ ప్రొసీడ్ సైట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఈజ్ ఫీజబుల్ ఇన్ వ్యూ ఆఫ్ లెస్ విడ్త్ ఆఫ్ గోదావరి రివర్. యాజ్ పర్ టోపో స్టడీ ద ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ ద బ్యారేజ్ కెన్ బి ఫిక్స్డ్ అబౌట్ 105 meters వితౌట్ సబ్మర్జింగ్ పట్టా ల్యాండ్స్ ఇన్ మహారాష్ట్ర. అంటే ఏం రాసిండ్రు? మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ఈజ్ ఫీజబుల్, కట్టొచ్చు అని చాలా స్పష్టంగా రాసిండ్రా. దిస్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ రిపోర్ట్. ఇది మొదటి రిపోర్ట్. ఇది నెక్స్ట్ పేరా,
నెక్స్ట్ పేరా స్లైడ్. దాంట్లో ఏం రాసిండ్రు అదే రిపోర్ట్లో, ద ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఆఫ్ టనల్ అండ్ గ్రావిటీ కెనాల్ ఆర్ పాసింగ్ త్రూ కోల్ బెల్ట్ ఏరియా, తాడిచెర్ల కోల్ బ్లాక్ అండ్ సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్. డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ కోల్ బెల్ట్ ఏరియా ఇన్ ద అలైన్మెంట్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఐదర్ టనల్స్ ఆర్ గ్రావిటీ కెనాల్స్ మే నాట్ బి పాసిబుల్. ఏది పాసిబుల్ కాదన్నారు, మేడిగడ్డ కట్టొచ్చు అని చెప్పిండ్రు. సెకండ్ వస్తే ఏమన్నారు, మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్మానేరుకు తీసుకుపోవడానికి మధ్యలో సింగరేణి ఉంది, కోల్ బెల్ట్ ఉంది, ఆ టనళ్ళు నిలబడవు, ఇది సాధ్యం కాదు అని చెప్పిండ్రు. సాధ్యం కాదన్నది ఏంటిది, మేడిగడ్డ టు మిడ్మానేర్ డైరెక్ట్ పంపింగ్ సాధ్యం కాదు అన్నారు. ముందు పారాగ్రాఫ్లో ఏమన్నారు, మేడిగడ్డ ఈజ్ ఫీజిబుల్, కట్టొచ్చు అని చెప్పారు. నెక్స్ట్ అయితే ఈ రిటైర్డ్ ఇంజనీర్లను, ఈ ఎక్స్పర్ట్స్ కమిటీని కమిషన్ కూడా పిలిచింది. మీరు ఒక రిపోర్ట్ ఇచ్చింది కదా, ఆ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏందని జస్టిస్ ఘోష్ కమిషన్ ఈ ఎక్స్పర్ట్స్ కమిటీని పిలిచింది. ఎక్స్పర్ట్స్ కమిటీ ముందుకు పోయి వాళ్ళు నిజాలు చెప్పారు. చెప్పడమే కాదు, వ్రాతపూర్వకంగా అఫిడవిట్ కూడా ఇచ్చారు. దే హ్యావ్ గివెన్ ఎన్ అఫిడవిట్ టు ద కమిషన్. నేను కమిషన్కి ఒక లెటర్ పెట్టినా, ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏమి రిపోర్ట్ ఇచ్చింది, ఐ వాంట్ ద కాపీ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ కమిటీ అని అడిగాను. దాని మీద నాకు రిప్లై, సెక్రటరీ ఫ్రమ్ హానరబుల్ ఘోష్ కమిషన్ టు మిస్టర్ హరీష్ రావు. ఏం రాసిందనలా, దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు యువర్ లేటర్ dated nil requesting to furnish a copy of affidavit submitted by the committee of retired engineers constituted under GO number so and so. మీరు ఆ కాపీ అడిగినరు, నేను పంపిస్తున్నా అని రాసింది. యాజ్ డైరెక్టెడ్ బై హానరబుల్ జస్టిస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్, ఐఎమ్ హియర్ విత్ ఎన్క్లోజింగ్ కాపీ ఆఫ్ ద నోట్ సబ్మిటెడ్ బై ద members of the said committee to the honorable justice along with the copy of their report. మీకు ఆ కాపీ ఇస్తున్నా అని సంతకంతో 6 జూన్ 2025 నాడు ఐ గాట్ ద కాపీ. నెక్స్ట్ దిస్ ఇస్ ద లెటర్, చూసిండ్రా పైన దాని మీద ఆఫీస్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ 25/6/2024 స్టాంప్ కూడా ఉన్నది. ఇది నాకు వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన కాపీ. దిస్ ఈజ్ నాట్ మై స్టోరీ. ఇందులో ఏం చెప్పిండ్రు వాళ్ళు, ఉండి అంత మరీ ఎక్కువ పెద్దగా చేస్తున్నావు లేకపోతే మరీ చిన్నగా చేస్తున్నారు బిడ్డ, మొత్తం పిక్చర్లో వస్తాడు చూసుకో, మొత్తం ఉండని పిక్చర్లో. ఇది తగ్గిపోయి ఇది కట్ అవుతుంది, రైట్. ప్రొసీడ్ విత్ 28. ఇది నెక్స్ట్, దిస్ కమిటీ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ రెడ్యూస్డ్ ఈల్డ్ ఆఫ్ 102 TMC at 75% dependability at Tamidihatti site or alternative site proposed by us from Vemunapalli site at the time of submission of report on 7th April 2015. అంటే ఈ ఫస్ట్ రిపోర్ట్ ఇందాక నేను చూపించాను కదా, ఈ ఫస్ట్ రిపోర్ట్ 7 ఏప్రిల్ 2015 ఇచ్చారు. ఈ రిపోర్ట్ ఇచ్చినాడు అక్కడ నీళ్లు లేవు అని సెంట్రల్ వాటర్స్ కమిషన్ చెప్పిన విషయం మాకు తెలియదు అని వాళ్ళ రిపోర్ట్లో రాసిండ్రు. నెక్స్ట్, అయితే నిన్న వాళ్ళు గవర్నమెంట్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది, మీరు చూసి ఉంటారు కదా, ఆ ప్రజెంటేషన్లో ఈ పారాగ్రాఫ్ రాసిండ్రు, హరీష్ రావు హ్యాస్ నాట్ డినైడ్ ఇన్ హిజ్ ఎవిడెన్స్ అని ఏదో పెట్టినారు. సరే, నేను అది చాలా స్పష్టంగా డినై చేసిన. ఇది నేను ఆన్సర్ కమిషన్కి నేను ఇచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఆ రోజు కమిషన్ మీటింగ్ అయిపోగానే ఐ టుక్ ద కాపీ. ఇట్లా ఏమన్నా అబద్ధాలు చెప్తారని ఎందుకు అడిగితే కాపీ కూడా తెచ్చుకున్నా. నేనేం ప్రశ్న అడిగినరు, నేనేం సమాధానం ఇచ్చినో కూడా కమిషన్ సంతకంతో తెచ్చుకున్న కాపీ ఇది. దీంట్లో ఆ రోజు క్వశ్చన్ అడిగితే కూడా నేను స్పష్టంగా ఇక్కడ ఉంది ఆన్సర్. నన్ను ఏం అడిగినరు, ద ఎక్స్పర్ట్ కమిటీ అండర్ GO 28, డూ యూ విష్ టు సే ఎనీథింగ్? ఎస్. The expert committee was given a responsibility to take the water from Medigadda to Midmaner. The committee said that it is not possible and cannot directly from Medigadda to Midmaner అని చెప్పడం జరిగింది. అని చెప్పి ఒక కాపీ కూడా, ఐ రిక్వెస్ట్ టు రెఫర్ ద పేరా 3 page 6 ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ అని నేను ఆ రిపోర్ట్ కాపీ కూడా సబ్మిట్ చేసిన. రిపోర్ట్ కాపీ కూడా చూడండి, మార్క్డ్ యాజ్ XC391. నేను ఇచ్చిన కాపీ కూడా అందులో ఇంక్లూడ్ చేసి రికార్డులో పెట్టి ఇచ్చినాను ఆ రోజు. సో ఇట్స్ వెరీ క్లియర్. నేనేం చెప్పిన ఆ రోజు, మేడిగడ్డ నుంచి మిడ్మానేర్ డైరెక్ట్గా సాధ్యం కాదు అని వాళ్ళు చెప్పిండ్రు అని చెప్పిన. ఇది అఫిడవిట్లో నెక్స్ట్ పేజ్, వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో నెక్స్ట్ పేజ్. ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ 7/4/2015, ఇందాక చెప్పిన కదా ఫస్ట్ రిపోర్ట్ మేము వేసినప్పుడు,
on barrages on Godavari and Pranahita rivers, we have recommended that construction of barrage on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmaner reservoir is not desirable due to prohibitive cost and time consumption and also has passed through coal belt. ఇది ఇందాక నేను చూపించిన ఫస్ట్ రిపోర్ట్లో కూడా ఉంది. ఇది కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో వాళ్ళు రాసింది. కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో పేజ్ 13లో వాళ్ళు రాసినటువంటిది. ఏం రాసింది దాంట్లో స్పష్టంగా? మేము ఆ రోజు డైరెక్ట్గా పాసిబుల్ కాదన్నాము. కింద చూడండిగా, ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అవర్ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ డ్రాప్డ్ ద ప్రపోజల్ ఆఫ్ టేకింగ్ వాటర్ డైరెక్ట్ ఫ్రమ్ మేడిగడ్డ బ్యారేజ్ టు మిడ్మానేర్ రిజర్వాయర్ and is now being taken to Sripada Yellamapalli project following the Godavari river utilizing all the packages of 6, 7, 8. ఏం చెప్పారు? మేము డైరెక్ట్గా సాధ్యం కాదన్న తర్వాత ఆ ప్రపోజల్ను డ్రాప్ చేసి గోదావరి నదిని ఉపయోగించుకొని మేడిగడ్డ నుంచి నీళ్లు ఎల్లంపల్లికి తేవడం జరిగింది. మరి ఇప్పుడు ఎక్కడ వద్దన్నది కమిషన్? ఎక్కడన్నా మేడిగడ్డ వద్దన్నదా? నెక్స్ట్ పేరా కూడా చూడండి వాళ్ళు రాసింది. వ్యాప్కోస్ కన్సల్టెన్సీ హ్యాస్ done the detailed irrigation by LiDAR aerial survey of Godavari river for fixing location of barrages and Godavari river for taking 195 TMC of water to Sripada Yellamapalli project. Based on the recommendations, 3 barrages, Medigadda, Annaram and Sundilla sites were finalized and the entire system is renamed as Kaleshwaram project. ఇది నేను చెప్తలేను, ఎక్స్పర్ట్స్ కమిటీ కాళేశ్వరం కమిషన్కు చెప్పిన రిపోర్ట్. అండ్ ఈ రిపోర్ట్ నేను ఎక్కడి నుంచో తేలేదు, కమిషన్ నుంచి అధికారికంగా తీసుకొని నేను మీ ముందు పెట్టడం జరుగుతుంది. సో ఇవాళ ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఎక్స్పర్ట్స్ కమిటీయే చెప్పింది. మేము రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా రిపోర్ట్ను ఆధారంగానే డైరెక్ట్ లిఫ్టింగ్ బంద్ చేసిండ్రు, గోదావరి నది ద్వారా 3 బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చిండ్రు అన్నారు. కానీ నిన్న రిపోర్ట్లో ఒక 20 పేజీల్లో ఏం రాసిండ్రు? ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తొక్కి పట్టిండ్రు, ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ను పట్టించుకోలేదు, దాన్ని ఏదో ఇది చేసిండ్రు అని రాసిండ్రా లేదు? నేను ఒక 10 జాగాలు రాసిండ్రు. సో ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళే చెప్పిండ్రు, ఎక్స్పర్ట్సే. ఎవరికి చెప్పిండ్రు? కమిషన్కే చెప్పిండ్రు, నోటి మాటగా చెప్పిండ్రు, అఫిడవిట్ రూపంలో చెప్పిండ్రు. ఆ ఇచ్చిన అఫిడవిట్నే ఇలా మీ ముందు కూడా పెడుతున్నా. అంత స్పష్టం. ఇంకోటి ఏం మాట్లాడతారు? లేలే మేడిగడ్డ ఇదంతా కేసీఆర్ నిర్ణయం చేసిండు, హరీష్ రావు నిర్ణయం చేసిండు అన్నారు. ఇక్కడ ఏం చెప్పిండ్రు? వ్యాప్కోస్ అనే కన్సల్టెన్సీ సంస్థ లైడార్ సర్వే చేసి మేడిగడ్డ అన్నారం సుందిలను నిర్మించాలని సూచించింది అని ఆ ఎక్స్పర్ట్సే చెప్పిండ్రు. మీరు ఏ ఎక్స్పర్ట్స్ కమిటీని అయితే మేము తొక్కిపట్టినామో వాళ్ళని పట్టించుకోలేదన్నారో వాళ్ళే మీకు ఇచ్చిన నివేదికలోనే చెప్పిండ్రు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అంటే దీన్ని బట్టి నిపుణుల కమిటీ ఇలా రిపోర్ట్ను తొక్కిపట్టిందనో లేకపోతే దాన్ని పట్టించుకోలేదని ఏదైతే నిన్న ప్రభుత్వం చెప్పిందో అది నిజంగా కమిషన్లో ఉందా లేదా ఫుల్ రిపోర్ట్ వస్తే బయటకు వస్తుంది. కానీ ఇలా అది పూర్తిగా అబద్ధం, గోబల్స్ వీళ్ళ అబద్ధాల పరంపర కొనసాగిందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ అది నిజమైతే నేను మొదట్లో చెప్పిన ఏది, ఒకవేళ నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ ద్వారా బయటపెట్టిన 60 పేజీల రిపోర్ట్లో నిజం ఉంటే ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ మేము తొక్కిపెట్టినాము, నిర్ణయం తీసుకోలేదంటే ఎక్స్పర్ట్సే చెప్పిండ్రు ఏమని? మా నివేదికతోనే రాష్ట్ర ప్రభుత్వం నది ద్వారా నీళ్లు తీసుకుపోయింది, డైరెక్ట్ పంపింగ్ బంద్ పెట్టింది అన్నారు. అంత స్పష్టంగా కమిషన్కు అఫిడవిట్ రూపంలో ఎక్స్పర్ట్సే చెప్పిన తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తొక్కిపెట్టిందని ఎట్లా అంటారు? ఒకవేళ అని ఉంటే అది ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్గా పరిగణించాల్సి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దే ఆర్ వన్ సైడ్ రిపోర్ట్. వాళ్ళు అంత స్పష్టంగా నీకే అఫిడవిట్ ఇస్తే ఇచ్చిన అఫిడవిట్ కూడా చదవకుండా మీరు ఈ రకమైన రిపోర్ట్ రాస్తే ఇట్స్ ఎ ఫేక్ రిపోర్ట్, ఇల్లాజిక్ రిపోర్ట్, ట్రాష్. అంతకంటే ఏముంటుంది ఇంకా? దే టోల్డ్ యూ యువర్ సెల్ఫ్. నీకేదో తెలియదు, మీ దృష్టికి రాలేదని కూడా కాదు కదా. దే హ్యావ్ గివెన్ ద అఫిడవిట్ టు ద కమిషన్ అండ్ ద అఫిడవిట్ ఈజ్ గివెన్ బై ద కమిషన్ టు మీ. నాకు అది ఇచ్చిందే కమిషన్ ఇచ్చింది, ఇంతకంటే ఇంకేం ఆధారం కావాలి? ఇప్పుడు చెప్పండి, నేను అంటున్నా ఇప్పుడు కమిషన్ అబ్జర్వేషన్ శుద్ధ తప్ప లేదా ఇంటెన్షనల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా కమిషన్ను తప్పుదో పట్టించిందా? ఇది తేలాలి ఇప్పుడు. ఐదర్ కమిషన్ వాజ్ మిస్గైడెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ కమిషన్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ మిస్గైడెడ్ ఆర్ ఇంటెన్షనల్లీ దే రిపోర్టెడ్. ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. నెక్స్ట్.